హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేవి తప్పకపోవచ్చు, కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులను కొన్నింటిని పూర్తి చేయగలుగుతారు. ఇక ఇంట బయట బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వృధా ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నందున పొదుపు చేయండి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో మీ యొక్క కష్టం అనేది ఫలించకపోవచ్చు. ఇక మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు అనేవి కలుగుతాయి. ఆదాయం కొంత గందరగోళంగా ఉంటుంది. బంధువుల నుండి కొన్ని విషయాలలో ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాటిని వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారి ఈరోజు ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ వహించడం చెప్పుకోదగ్గ సూచన. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరాశతోనే గడిపే రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వివాదాలు అనేవి ఏర్పడవచ్చు. అప్రమత్తత అనేది అవసరం, తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారిపై ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు ఈరోజు ఆచితూచి ముందు అడుగు వేయాల్సి ఉంటుంది. మహిళలు కుటుంబంలో చికాకులు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.